ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి చేలలో ఎండు తెగులు వ్యాపించిందని బిఆర్ కోనసీమ జిల్లా ఏరువాక కోఆర్డినేటర్ నందకిషోర్ అన్నారు. రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఎండు తెగులు సోకిన వరి చేలను వ్యవసాయ నిపుణులు పరిశీలించారు. ఎండు తెగులు సోకిన వరి చేలకు నత్రజని ఎరువు వాడకూడదని, అలాగే ఎకరాకు 20 కేజీల పొటాష్ వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్త నందకిషోర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, పశుసంవర్ధక ఏడి రామకృష్ణ, ఇరిగేషన్ సచివాలయం సిబ్బంది అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నేను ఏరువాక కేంద్రం అమలాపురంలో పనిచేస్తున్నాను. కోఆర్డినేటర్గా పనిచేయడం జరుగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా మనకి వరి పంటలో ఎండాకు తెగులు అనేది ఎక్కువగా వ్యాపించి నష్టం చేయడం జరుగుతుంది. ఇది గమనించడం జరిగింది. ఈ ఎండాకు తెగులు ఇంత ఉధృతంగా రావడానికి గల కారణం ఏంటంటే, మనకి ముఖ్యంగా గత 10 రోజుల నుండి కురుస్తున్నటువంటి ఈ తుఫాను వర్షాలు, అలాగే తుఫాను వర్షాలు ఆగిపోయిన తర్వాత ఎండలు అధికంగా వేడి ఎక్కువగా ఉండడం వల్ల, అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎండాకు తెగులు ఈ వరిలో ఎక్కువగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మన రైతులు సాగు చేసే రకాలు MTU 13-18, అలాగే MTU 70-29 స్వర్ణ అంటాము. ఈ రకాల్లో గమనించడం జరుగుతూ ఉన్నది.